నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి అభివృద్ది పనులపై చర్చించారు. ఏడాది కాలంలో గణనీయమైన అభివృద్ది సాధించామన్నారు. అమృత్ భారత్ కింద రైల్వే ప్రాజెక్టులు, శంకర్ విలాస్ బ్రిడ్జ్, ఆర్ఓబీల నిర్మాణాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, కమిషనర్ శ్రీనివాసులు, మేయర్ కోవెల్మూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పెమ్మసాని సూచించారు. 3 వంతెనల వద్ద డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్యూబీల నిర్మాణం 4 నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. నగరంలో రోడ్ల విస్తరణ, త్రాగునీటి సమస్య పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. అభివృద్దిపై వైసీపీ చర్చకు వస్తే తాము సిద్దమని సవాల్ విసిరారు. ప్రజలు చౌకబారు విమర్శలు చేసేవారిని నమ్మటం లేదని, అభివృద్దిని గమనిస్తున్నారని వారు తెలిపారు. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్ని మళ్ళీ మార్పించి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఈ 1 ఇయర్లోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు. కాబట్టే వాటి విజయోత్సవాలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో ఇది జరిగింది కాబట్టి కొంత విచారణ వ్యక్తం చేస్తున్నాం. బట్ ఏదేమైనా కలెక్టర్ గారి నేతృత్వం, మా మంత్రి గారి సూపర్వైజన్, ప్రతి వారం 10 రోజులకు ఒక మారు రివ్యూ చేయడం, మా అధికారుల సహకారం అందరికీ కలిపి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఇష్యూస్ కూడా ఆన్లైన్లో పెట్టడం, కొన్ని సెటిల్ చేసాం, కొన్ని పరిష్కరించాం, కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి. వీటన్నింటిని కంప్లీట్ కావడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. ఏదైతే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పామో అవి 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద 15 రోజులకు ఒకసారి అధికారులతో సమావేశమై వాటిని పరిష్కరించేటువంటి దిశగా లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దాదాపు 70% పనులను ప్రారంభించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. అతి త్వరలోనే, ఎందుకంటే ప్రజలు ఈరోజు చౌకబారు విమర్శలు చేసేటువంటి వాళ్ళు కాదు, పనులు చేసేటువంటి వాళ్ళని ప్రజలు కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇదంతా మనం ఒక టీమ్గా, ఒక లీడర్షిప్లో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా నగర ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలకు, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గోల్డెన్ టైమ్గా దీన్ని మేమందరం కూడా అభివర్ణిస్తూ తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. ఏ ఒక్కరి వల్ల ఏ సమస్య తీరదు, అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం. అదేవిధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంటే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి సంవత్సరం క్రితం మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలేంటి, మరి ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలేంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి 100% వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము. కేంద్ర మంత్రివర్యుల వారు వీటి మీద చాలా డెడికేటెడ్గా ఉన్నారు. సో అందరం కూడా అత్యంత ఫాస్ట్గా ఇన్ టైంలో ఈ వర్క్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి
మంచి సొల్యూషన్ తీసుకొచ్చి ఇది మంచి ప్రభుత్వంగా ఆల్రెడీ సంవత్సర కాలం పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక మీద కూడా ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కావాలి అని ప్రజల్లో నుంచి మేము ఒక నినాదాన్ని వచ్చేలాగా కూడా మా పనితీరు ఉంటుంది అని చెప్పి ఇది మూలంగా తెలియజేసుకుంటూ, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ ఎస్టీఓ ఆధ్వర్యంలో జెడ్పీ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వెబ్ ఆప్షన్స్ లో అన్ని ప్లేస్లు చూపించడం లేదని, దీనివల్ల ఉపాధ్యాయులు బదిలీల్లో నష్టపోతున్నారని ఎస్టీయూ నేతలు ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ని మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజు కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది ఏ ఉపాధ్యాయుడు ఇంతవరకు సరిచేసుకుని ఉండలేదు. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మాన్యువల్ కౌన్సిలింగ్కి మాత్రమే మేము పూర్తి స్థాయిలో అంగీకరిస్తున్నాం. మేము నిన్న కలిసినప్పుడు డిఈఓ గారు అంగీకరించారు. రాత్రి కలిసినప్పుడు ఆర్జేడీ గారు మేము మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాం. ఒకటి మాన్యువల్ కౌన్సిలింగ్, రెండోది ఎడిట్ ఆప్షన్ అయితే మీకు సక్రమంగా ఉంటుంది, పని తొందరగా అయిపోద్ది అని చెప్పి రాత్రి ఆర్జేడీ గారు ఉన్నతాధికారులతో మాట్లాడి మాకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పోనీ ఎడిట్ ఆప్షన్లో ఏం జరిగింది? ఉన్న 80 ఖాళీలకు గాను 54 ఖాళీలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎడిట్ ఆప్షన్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నమాట వాస్తవం. సింగిల్ లైన్ మేము అడుగుతున్నటువంటి అంశం ఏంటి? మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి. మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మా ఎస్జిటీస్కి పూర్తిగా వేకెన్సీస్లో కానీ ఎంచుకునే విషయంలో కానీ న్యాయం జరుగుతుందని మా అందరికీ నమ్మకం ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు ఇచ్చిన మాట మేరకు మాన్యువల్ జరుపుతున్నప్పుడు జిఎంసీకి మాత్రమే, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే ఎందుకోసం వెబ్ ఆప్షన్లు ఇంత ఇబ్బంది పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ అయ్యి మాకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు సార్. మాకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసరికి అసలు స్కూల్స్ ఏం పెట్టామో తెలీదు, ఎలా ఇచ్చామో తెలీదు, మాకు స్కూల్స్ అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు. అలాంటిది మేము ఒక ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఈ ఆప్షన్స్ పెట్టడం జరిగింది సార్. మాకు అసలు నిజంగా దీని గురించి ఒక పూర్తి అవగాహన లేకుండా మేము ఆప్షన్స్ పెట్టాం. దానికి తోడు ఒకసారి వెబ్ ఆప్షన్ అంటారు, ఒకసారి మాన్యువల్ ఆప్షన్ అంటారు. దీనివల్ల మేము ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు సార్, ఇక్కడున్న ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో అర్ధరాత్రి కూడా మెసేజ్లు వస్తున్నాయి సార్, మాన్యువల్ ఆప్షన్, వెబ్ ఆప్షన్ అని. దానివల్ల ఎంతో ప్రెజర్కి గురయ్యి చాలా ఇబ్బంది పడడం జరిగింది. డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వడ్రానం హరిబాబుకి అభినందన సభ ఏర్పాటు చేశారు. హిందూ ఫార్మసీ ఎదురుగా ఉన్న ఏ కన్వెన్షన్ హాల్లో రేపు ఉదయం అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నేతలు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ నగర మహాసభలు జూలై 24న గుంటూరులోని శారదా కాలనీలో నిర్వహించనున్నట్లు సిపిఐ నగర సమితి కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో అంజిబాబు, అరుణ్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ నిరంతరం ముందుండి అనేక పోరాటాలు చేసిందని మాల్యాద్రి చెప్పారు. నగరాభివృద్దితో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నగరంలో మరి అనేక బంధువులతో కూడా హోదా కోసం గెలిచిన చరిత్ర సిపిఐగా ఉంది. దీన్ని బట్టి ఈ నగరంలో మరి రోడ్లకు సంబంధించి, స్థానిక సమస్యలకు సంబంధించి కూడా నిత్యం పనిచేస్తూ ఉన్నాం. మహాసభలు 25వ మహాసభలు గుంటూరు నగరంలో మరి శారదా కాలనీలో 24వ తారీఖున జూలైలో జరగబోతూ ఉన్నాయి. వీటికి నగర ప్రజలంతా కూడా సహకరించాలని, విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లా మహాసభలు కూడా ఆగస్టు 4-5 తారీఖుల్లో గుంటూరులోనే జరగబోతూ ఉన్నాయి. వాటిని కూడా మరి విజయవంతం చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పెదకూరుపాడులో వాహనాల తనిఖీలు జరిగాయి. ఆర్టీసీ, పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆటోలను, ద్విచక్ర వాహనాలను నిలిపి పత్రాలను తనిఖీ చేశారు. సీఐ సురేష్, మోటార్ వాహన తనిఖీ అధికారి సురేష్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఫాతిమా రోసమ్మ, ఇతర ఉన్నతాధికారులు తనిఖీలు జరిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు. సీటు బెల్ట్ లేనటువంటి కార్లకి అపరాధ రుసుము విధించడం జరిగింది. డ్రెస్ వేసుకోకుండా
ఆటో నడుపుతున్నటువంటి డ్రైవర్లకు అపరాధ రుసుము వేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళకి కానీ, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి కానీ, పొల్యూషన్ లేని వాళ్ళకి కానీ అపరాధ రుసుము వేసి వారికి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలం వారందరికీ కూడా మా యొక్క రవాణా శాఖ తరఫున, ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విధిగా వారి యొక్క వాహనం యొక్క డాక్యుమెంట్లను తప్పకుండా వాహనం ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్యాసింజర్లు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా అధికారులు కూడా అడగంగానే కాగితాలు చూపించి వారి యొక్క ప్రయాణానికి కూడా ఎటువంటి ఇబ్బంది శ్రీ విశ్వావసు నామ సంవత్సర 22వ చాతుర్మాస వ్రతం జూలై 10 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ చాతుర్మాస్య దీక్షను చేపట్టనున్నారని ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఆర్య వైశ్యులు స్వామీజీని దర్శించుకుని అమ్మవారి సేవలో తరించాలని కోరారు. అనేక ప్రాంతాల్లో చాతుర్మాస్య దీక్షను చేపట్టిన వామనాశ్రమ మహాస్వామీజీ గుంటూరుకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసే పూజకి, ఆ దీక్షకి మనందరం సపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. మన హోదాలు, మన ఆస్తిపాస్తులు కాదు. స్వామీజీ దగ్గర కానీ, స్వామి దగ్గర కానీ, అమ్మవారి దగ్గర మనందరం సమానమే. దీంట్లో ఎక్కువ తక్కువ ఆలోచన చేయకుండా మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసి జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 దాకా మనందరం అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి 22వ చాతుర్మాస సేవా సమితి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మనవి చేస్తూ, ప్రజలు మొత్తం కూడా టయానికి వచ్చేసి ఈ యజ్ఞాన్ని, ఈ దీక్షని జయప్రదం చేయమని చెప్పి కూడా మరి అదేవిధంగా ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష అనేది ఒకరు చేస్తేనో లేకపోతే ఒక వ్యక్తి చేస్తేనో సంపూర్ణం అయ్యేది కాదు. దాని అర్థం కూడాను ఒక వ్యక్తి దాన్ని తీసుకొని చేయడం అనేది కాదు. సమాజం అంతా కూడాను కలిసి ప్రతి ఒక్క వ్యక్తి వారి బాధ్యత అన్న భావనతో సంపూర్ణమైనటువంటి గురు భక్తితో చేస్తేనే ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష సఫలీకృతం అవుతుంది. ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష పాంప్లెంట్, పోస్టర్, బ్యానర్ ఈరోజు మనం మీడియా ముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డుని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్, ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరానికి విచ్చేసిన వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ని బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరిచి బ్రాహ్మణ ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన సికను, పిలక, గిలక అనే పాత్రలు సృష్టించి బ్రాహ్మణ సమాజాన్ని అవమానించి గేలి చేయడం అనేది మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిపోయిందని అన్నారు. గతంలో దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా, వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మోహన్ బాబు కుటుంబం ప్రవర్తించిందని, ఇప్పుడు కొత్తగా కన్నప్ప అనే సినిమాలో సనాతన ధర్మాన్ని, దేవీ దేవతల్ని అవమానపరిచేలా పార్వతీ అమ్మవారిని అర్ధనగ్న ప్రదర్శన సన్నివేశాలను కన్నప్ప సినిమా అనే చరిత్ర వక్రీకరించి కల్తీ కన్నప్ప సినిమా మోహన్ బాబు నిర్మించారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి, బీజేపీ రాష్ట్ర నాయకులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా ఇది పార్టీలో పెట్టి అభ్యంతరకర సన్నివేశాలని తొలగించేలాగా సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తాము బీజేపీ పార్టీలో ఉండి ఒత్తిడి తీసుకువచ్చి అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామని చెప్పి రాష్ట్ర మంత్రివర్యాలు స్పష్టంగా అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాలకి, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నాయకులకు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.